ఏం జరిగింది బీసీ ఇప్పటి వరకు కూడా జనాభా ఉండి కూడా అసెంబ్లీలో అడుగుపెట్టిన బీసీ కులాలు చాలా జనాభా లేక కాదు ఉండి కూడా ముద్రాలు ఉన్నారు 24,28,000 జనాభా వాళ్ళకి రావాల్సింది 116 యాక్చువల్ ఇప్పటిదాకా వచ్చిన 29 లాస్ ఎంత 87 లాస్ జనాభా ఉంటే లాభం ఏంటి మీకు ఉదాహరణ చెప్తాను తమిళనాడులో మన పార్టీ పేరు ఏంటంటే అంబమణి రామదాస్ పార్టీ వనియార్స్ వాళ్ళు 30 లక్షలు ఉంటారు తమిళనాడు 7.5 కోట్ల జనాభా అతను ఒక పార్టీ పెట్టాడు పిఎంకే ఆ పిఎంకే పార్టీ పెట్టి వాళ్ళ క్యాస్ట్లను ఆర్గనైజ్ చేసి వాళ్ళ పని కూడా ఇదే వృత్తి ఏదంటే వ్యవసాయ కూలీలు తర్వాత బస్ స్టాండ్లలో అక్కడ ఇక్కడ అర్బన్ లేబర్గా తెస్తారు బనియాస్ ఆ పార్టీ పెట్టి వాళ్ళని ఏకం చేసి 2012 ఎలక్షన్స్లలో 6 సీట్లు గెలిచాడు ఈ రోజు కూడా అసెంబ్లీలో 6 సీట్లు ఉన్న వాళ్ళకు కేంద్రంలో కూడా మంత్రిగా చేశాడు కేవలం ఒక కులం పేరు మీద కానీ ఇక్కడ మన రాష్ట్రంలో చైతన్యం లేదు అట్లనే మీరు పోతే యూపీలో కానీ బీహార్లో కానీ కొన్ని పార్టీలు కులం పేరు మీద ఈ సుహాల్దేవ్ పార్టీ ఒకటి ఉంటుంది భారతీయ సమాజ్ పార్టీ ఈ తర్వాత రాజ్పర్కి సంబంధించిన ఒక పార్టీ ఉంటుంది అప్నాదల్ సోనియాలాల్ ఉంది 2 ఉన్నాయి అప్నాదల్లో చిన్న చిన్న పార్టీ 1,08,000 జనాభా నేను చెప్పే పార్టీ ఇప్పుడు ఏదైతే సువర్ణ వీళ్ళ పార్టీ భారతీయ సమాజ్ పార్టీ 1,02,000 జనాభాతో 6 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి పార్టీ పెట్టి ఈ రోజు కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఎంతమంది ఉన్నారో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 6 మంది మరి 28 లక్షలు 30 లక్షలు ఎందుకైతే జనాభా ఇక్కడ నాకు సీట్ రాలేదు అక్కడ సీట్ రాలేదని మనం పోరాటం చేస్తున్నాం తప్ప అట్లానే యాదవ్ వాళ్ళ జనాభా 19,77,000 వాళ్ళకు రావాల్సిన సీట్లు 95 వచ్చిన 29 నష్టం 66 వచ్చిన 29 ఇకపోతే మా గౌడ సోదరులు ఉన్నారు సరే వాళ్ళకు 15,76,000 జనాభా రావాల్సింది 75 వచ్చిన 54 నష్టం 20 నెక్స్ట్ మునూరు కాపు 13,05,000 వాళ్ళు ఒక్కరే కొంత లాభంలో ఉన్నారు వాళ్ళకి రావాల్సింది 63 గెలిచిన 83 లాభం 20 పద్మశాలికి వస్తే 13,18,000 జనాభా 64 సీట్లు రావాలి 23 సీట్లు వచ్చినాయి 41 నష్టం ఇట్లా పోతుంటే అన్ని కులాలు ఏమి నా దగ్గర ఇప్పుడు కుమారోళ్ళు ఉన్నారు 3,72,000 జనాభా ఒక్క సీట్ రాలేదు 3,72,000 జనాభా వల్ల ఒక్క సీట్ లేదు గంగపుత్ర ఉన్నారు సరే వాళ్ళకి 4,27,000 జనాభా 4 సీట్లు వచ్చినాయి అది పక్కన పెట్టారు కానీ వాళ్ళకు కూడా 16 రాష్ట్రాలు ఈ విధంగా ప్రతి కులం ఇక్కడ అసెంబ్లీ గడప దొక్కిన కులాలే 16 కులాలు బీసీలలో ఇప్పటి గమ్మత్ అంటే 130 కులాలు ఇప్పుడు బీసీలలో అంటే 134 ఉండడాకనే వల్ల ఒక 5 కులాలు కలిపి ఇప్పుడు పంచాంగం కులాలు ఏదైతే ఉన్నాయో విశ్వకర్మ కమ్మర ఇవన్నీ కలిపి ఒకటే క్యాస్ట్ కింద చేసుకున్నారు వాళ్ళు అందుకే 130 కులాలు బాబు 3,50,00,000 టాలీ తెలంగాణ జనాభా 3,50,00,000 విశ్వకర్మలను నేను చెప్పొద్దా చెప్పండి ఎందుకు విశ్వకర్మలకు 9,63,000 జనాభా మా లెక్క ప్రకారం 9,63,000 జనాభాకు వీళ్ళ ఎమ్మెల్యేలు వచ్చింది ఇద్దరే మన మధుసూదనాచారి గారు 2 సార్లు వచ్చింది ఆ తర్వాత ఎవరు లేదు అది పరిస్థితి మనం ఇక్కడ సీట్ల గురించి పోరాటం కాదు బాబు అసెంబ్లీ సీట్ల గురించి పోరాటం చేద్దామని చెప్తున్నా సో ఇప్పటిదాకా పాలించింది ఎవరు మన రాష్ట్రాన్ని 3 కులాలు ఒకటి నేనేమంటానంటే ఈ 3 కులాలను బీఆర్కే కులాలు అంటారు బీఆర్కే అంటే ఏంది పాలించింది ఒకటి వెలుమ రెండోది రెడ్డి మూడోది
మరి ఎలాగాల వీళ్ళనే పాలించేలాగా చేద్దామా, లేక బీఆర్కే కులాలకు బీఆర్ఎస్ ఏమన్నా ఇచ్చేది ఉందా లేదా కదా? మరి ఇప్పుడు బీసీ పెట్టిందే దాని కొరకు మన రాజ్యం మనం తెచ్చుకోవాలి. చాలా బాగా మీరు పాలించింది చాలు, మీకు ఇంకా బీఆర్ఎస్ ఇస్తాం, ఇక మేమే దాన్ని రాజ్యాధికారం తీసుకుంటామని చెప్పాలి. అందుకొరకే మనం రాజ్యాధికార మీకు విద్యా ఉద్యోగాలలో చెప్పిన రాజ్యాధికారంలో కూడా మన ఎమ్మెల్యేల సీట్లు ఏంటో చెప్పిన. ఇప్పుడు నేను ఈ ఇస్తా తుక్కుమంతగా గుర్తింది. యాక్చువల్గా 28వ తారీఖు రోజు దీన్ని ప్రచురిస్తున్నాం. ఇందులో మీకు సంబంధించిన డాటా అన్నీ ఉంటాయి, ఏ కులాల ఏం కదని. సో దాంట్లో మేము ఏం చెప్తున్నామంటే, మీకు బడ్జెట్లో గురించి చెప్తా కొన్ని విషయాలు. అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం మనం అనుకోవాలి. ఎందుకు తెచ్చుకున్నామండి తెలంగాణ వచ్చిన తర్వాత బీసీల మీద జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ, అణచివేత, అవమానాలు ఇంకెప్పుడు కూడా జరగలేదు. కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ల డబ్బులు కొంత కలకలలాడుతుంది. 2014 తర్వాత కక్షగట్టి అణచివేసింది. మీకు ఎట్లా చెప్తారు వినండి. గత 2014 నుంచి 2025 వరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ బడ్జెట్లో 18,17,000 కోట్లు ఖర్చు పెట్టింది. బడ్జెట్లో 18,17,000 కోట్లు. కానీ బీసీలకు ఎందుకు వచ్చింది అందులో షేరు? 11 సంవత్సరాలలో బీసీలకు ఖర్చు పెట్టింది 28,000 కోట్లు. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 1.5% వస్తుంది. అంటే బీసీలు జనాభాలో 61% సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం. కానీ ఖర్చు పెట్టింది 1.5%. మరి బీసీలు ఎట్లా డెవలప్ అవుతారు? మన రాష్ట్రంలో గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 13 కార్పొరేషన్లకు ఎంబీసీ అందులో ఒకటి. ఎంబీసీలో 36 కులాలు ఉన్నాయి. ఈ ఎంబీసీ కులాలకు కలిపి 3,817 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది ఎంత అంటే 187 కోట్లు. 18 కోట్లు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 18 కోట్లు. 3,817 కోట్లు కేటాయించి ఈ ఎంబీసీ కులాలకు ఖర్చు పెట్టింది 18 కోట్లు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సీఎం క్యాంప్ ఆఫీస్లో రోజు చాయ్ బిస్కెట్లు తింటారు, భోజనాలు చేస్తారు, వాటికి నెలకు 18 కోట్ల ఖర్చు అవుతుంది. అంటే ఇలా బతుకు చాయ్ బిస్కెట్ల పూట కూడా కాదు. సీఎం ఆఫీస్ అది కూడా ఒక నెల, ఇది 10 సంవత్సరాల పట్టింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళు ఒక 9 కార్పొరేషన్లు చేసింది, ఏదో పూర్తి చేస్తామని 22 కార్పొరేషన్లు అయినాయి. వీళ్ళు పోయిన సంవత్సరం 9,200 కోట్ల బడ్జెట్ ఇచ్చింది. అంటే ఎంత ఖర్చు పెట్టింది? ఎంత ఖర్చు పెట్టిందంటే 2,080 కోట్లు ఖర్చు పెట్టింది. అంతకుముందు కనీసం 3,000 కోట్లు ఖర్చు పెట్టింది. వీళ్ళు వచ్చి 2,080 చేసింది. మేము కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తాం, అంటే 40,000 కోట్లు రావాలి. ఖర్చు పెట్టింది ఎంత? పోయిన సంవత్సరం 2,080 కోట్లు, ఈ సంవత్సరం ఖర్చులో ఉంది. అంటే బీసీలు ఎట్లా కనిపిస్తుందో అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంత బీసీ ఉద్యోగం నడిచినా ఇవాళ బీసీలు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కలేదు. బాబు కొద్దిగా కూర్చోండి. బీసీలు అంటే ప్రభుత్వాలకు లెక్కలేదు. బీసీలకు అన్యాయం చేయడం ఒక ఎత్తు, ఇవాళ అవమానపరచడం ఒక ఎత్తు. వాళ్ళు పైసలు కేటాయించలే, అది అన్యాయం. కానీ మేము ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం అనేది అవమానం. మరి అవమానంకు మనకు ఆత్మాభిమానం లేదా? ఎందుకు మనం అడుగుతలే? ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాం. 22 కార్పొరేషన్లు ₹1 ఇవ్వలేదు గత 2 సంవత్సరాల నుంచి. ₹1 ఇవ్వలేదు గవర్నమెంట్ కార్పొరేషన్లు. ఏం తమాషానా? ఇవాళ మార్వాడోడు వచ్చిండు, వాడి రాష్ట్రాన్ని చూస్తున్నాడంటే నువ్వు అసలు బీసీలను ఎదిరిస్తూనే లేదు. ₹1 ఇస్తలేదు ఆర్థిక పరంగా అభివృద్ధి కావడానికి. వాళ్ళు టోటల్గా అంచవేస్తున్నావు. ఇరిగేషన్కు కావాలనుకుంటే ఇచ్చుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ ఇదే గవర్నమెంట్ ఇరిగేషన్ మీద 22,000 కోట్లు ఖర్చు పెట్టింది. బీసీల మీద ఎంత పెట్టింది? 2,080 కోట్లు. అంటే ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ మనం ఏది కూడా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాం.
ఎంతసేపు ఏంటంటే ప్రభుత్వం విసిరేస్తున్న ఆ రేషన్ కార్డులు, ఆ పెన్షన్లు, వీటి మీద తినుకుంటా నాకైతే చాలా బ్రహ్మాండంగా ఉన్నాను. ఇవాళ ఏమైపోయింది ఆర్థిక రంగంలో మన పరిస్థితి రోజు రోజుకు దిగజారి. ఇవాళ ప్రభుత్వానికి నువ్వు ఇవాళ 3,02,000 కోట్ల బడ్జెట్ పెట్టు సీఎం గారు ఈ సంవత్సరం. ఎవడు కడుతున్నాడే సొమ్ములు? మా బీసీలు కడుతున్న పనులు కావాలి. మరి అట్లాంటి మా బీసీల మీద ఎందుకు ఖర్చు పెట్టాడు? మరి మేము కట్టే డబ్బులు కూడా మాకు ఇవ్వరా? ఇవాళ ఒక్క సారా మీద 45,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 45,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 1,00,000 కోట్లు ఖర్చు అయితే దాన్ని 45,000 కోట్లు కూడా మాకు పెడతలేవు కదా 10 సంవత్సరాల. మేము తాగి 45,000 కోట్లు ఇస్తున్నాం అంతే కదా. అంటే మన బీసీలకు ఎప్పుడు కూడా ఏంటంటే మందు చూపే తప్ప ముందు చూపు లేదు. ఇది మన బాధ. కొంతసేపు మందు ఈ దేశంలో అత్యధికంగా మందు తాగే రాష్ట్రం ఏదన్నా ఉందంటే, లిక్కర్ తాగే రాష్ట్రం ఉందంటే తెలంగాణ. అత్యధికంగా తాగుతుంది. జాతీయ సగటు వచ్చి 22 అంటే 100 మందిలో 22 మంది తాగితే తెలంగాణలో 51 మంది తాగుతారు. ఇది తెలంగాణ స్టాటిస్టిక్స్. ఇలా నేను చెప్పేదాకా ఒక్కటి కూడా తప్పలేదు. అవన్నీ కూడా బై స్టడీ. ఓకే, సో మనం మందులో పొందుదామా, మరి ముందు చూపు పెట్టుకుందాం అనేది మన